రక్షించాల్సిన రక్షకుడే భక్షుడిగా మారితే చట్టాన్ని కాపాడాల్సిన చేతులే అవినీతి ఊబిలో కూరుకుపోతే అవును, మీరు వింటున్నది నిజం. పోలీస్ శాఖలో టాప్ పొజిషన్లో ఉంటూ అధికార బలంతో కోట్ల రూపాయలు వెనకేసిన ఆ కిలాడి అధికారి ఎవరు? ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న ఆ నమ్మక ద్రోహం కదేంటి? స్క్రీన్ వెనుక ఉండి బ్లాక్ మెయిలింగ్కి రాజకీయంగా నడిపిన ఆ కేటుగాడి చివరకు ఎలా బుక్ అయ్యాడు? లంచగొండితనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఒక మాజీ అడిషనల్ ఎస్పీ అక్రమ సామ్రాజ్యంపై ఏసీబీ పడగ విప్పింది. 100 కోట్ల సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టిన ఆ సంచలన నిజాలు ఇప్పుడు చూద్దాం. సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో చక్రం తిప్పిన ఆ ఉన్నతాధికారి ఇల్లీగల్ సామ్రాజ్యంపై అవినీతి నిరోధక శాఖ ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ నాయని భుజంగరావు ఇల్లాలు, బంధువులు, బినామీలిళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. ఒకటా రెండా ఏకంగా 15 ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభమయ్యాయి. ఆయన సర్వీస్ కాలంలో సంపాదించిన ఆదాయ వనరులకు, ప్రస్తుతం బయటపడ్డ ఆస్తులకు అసలు పొంతన లేకపోవడంతో అధికారులు షాక్కు గురయ్యారు. అవినీతి నిరోధక చట్టం 1988లోని కీలక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పక్కా ప్లానింగ్తో ఈ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని అనుమానాస్పద స్థావరాలన్నింటినీ అధికారులు జల్లెడపట్టారు. ఎక్కడా చిన్న తప్పు దొరకకుండా పక్కా సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఈ సోదాలో బయటపడ్డ ఆస్తుల లిస్టు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఏకంగా 27.29 ఎకరాల విలువైన వ్యవసాయ భూములు ఉన్నట్లు పత్రాలు లభించాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో 5 ఓపెన్ ప్లాట్లు, 2 లగ్జరీ ఇళ్లు, ఒక భారీ వాణిజ్య భవనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా ఇంట్లో జరిపిన తనిఖీల్లో 3,83,000 రూపాయల నెట్ క్యాష్, 8 లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, ఏకంగా 1 కేజీ బరువున్న నిఖార్సైన బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. వీటితో పాటు స్విఫ్ట్, కియా, సెల్టోస్ వంటి లగ్జరీ కార్లు కూడా గేట్ ముందు మెరుస్తూ కనిపించాయి. పేపర్ల ప్రకారం వీటి విలువ 5,92,54,500 రూపాయలు మాత్రమే అని లెక్క తేల్చారు. డాక్యుమెంట్ల ప్రకారం చూపిస్తున్న ఈ 5 కోట్ల పైచిలుకు విలువ కేవలం మాత్రమే. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మార్కెట్ రేట్ ప్రకారం లెక్కిస్తే ఈ ఆస్తుల విలువ 100 కోట్ల పైమాట అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతటి భారీ సామ్రాజ్యాన్ని ఆయన ఎలా నిర్మించారు? ఈ అక్రమార్జనకు ఆయన పునాది ఎక్కడ పడింది? దీని వెనుక ఉన్న మోడస్ ఆపరెంట్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. భుజంగరావు గతంలో కుకట్పల్లి, భువనగిరి ప్రాంతాల్లో ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడే సివిల్ సెటిల్మెంట్లు చేశారనే గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లోనే పోలీస్ హెడ్ క్వార్టర్స్కు అనేక ఫిర్యాదులు కూడా అందాయి. అయితే 2021 నవంబర్లో ఆయన ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. నాటి ప్రభుత్వం ఆయనకు అత్యంత కీలకమైన టాప్ సీక్రెట్ సెల్ బాధ్యతలను అప్పగించింది. గత ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా పొలిటికల్ ఇంటెలిజెన్స్ పేరుతో భుజంగరావు ఒక పెద్ద నెట్వర్క్ నడిపినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల లీడర్లు, కీలక అభ్యర్థులు, బడా బిజినెస్ మెన్ల ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టడమే ఈ సీక్రెట్ సెల్ ప్రధాన విధిగా మార్చేసి అక్రమాలకు తెరలేపారు. ఈ సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా వందలాది ఫోన్ నంబర్లను అక్రమంగా ట్యాపింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రముఖుల వ్యక్తిగత వ్యవహారాలు, వారి రహస్య బిజినెస్ డీల్స్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సేకరించి ఓ దశలో వారిని తీవ్రంగా బ్లాక్మెయిల్ చేసినట్లు సిట్ ఇప్పటికే బలమైన ఆధారాలు సేకరించింది. ఈ భయంకరమైన ఫోన్ ట్యాపింగ్ మాఫియా ద్వారానే కోట్ల రూపాయల అక్రమార్జనకు బీజం పడిందని ఏసీబీ గట్టిగా అనుమానిస్తోంది. లంచాలు, సెటిల్మెంట్ల రూపంలో వచ్చిన డబ్బుతోనే బినామీల పేరుతో ఈ స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కొనుగోళ్లు ఏ సమయాల్లో జరిగాయి, ఇంకా ఎవరెవరి పేరుతో బినామీ ఆస్తులు దాచారనే కోణంలో ప్రస్తుతం ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది. దీని వెనుక ఇంకా పెద్ద తలకాయలు ఉండే ఛాన్స్ ఉంది. అయితే
అయితే ఈ సోదాలో మరో విచిత్రమైన విషయం కూడా వెలుగు చూసింది. భుజంగరావు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 29 ఖరీదైన మద్యం సీసాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తదుపరి యాక్షన్ కోసం ఎక్సైజ్ శాఖ అధికారులకు లీగల్ నోటీసులు ఇచ్చి ఆ బాధ్యతలను వారికి అప్పగించారు. 2024 మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసులో 3వ నిందితుడిగా అరెస్టైన భుజంగరావు అనారోగ్య కారణాలతో అదే ఏడాది ఆగస్టులో నాంపల్లి కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఈయనపై తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడంతో జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం అత్యంత వేగంగా కొనసాగుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతోంది అనడానికి ఏసీబీ ఎంట్రీయే ఒక నిదర్శనం. ఎంతటి పెద్ద అధికారి అయినా వెనుక ఎంతటి రాజకీయ అండదండలు ఉన్నా అవినీతికి పాల్పడితే చట్టం ముందు మోకరిల్లక తప్పదని నిరూపించారు అధికారులు. పక్కా స్కెచ్తో ముందస్తు సమాచారంతో నిశ్శబ్దంగా రంగంలోకి దిగిన ఏసీబీ స్పెషల్ టీమ్స్ నిందితుడి సామ్రాజ్యాన్ని ఒక్క రోజులోనే బద్దలు కొట్టాయి. పకడ్బందీగా డాక్యుమెంట్స్, డిజిటల్ సాక్ష్యాలు, బినామీల లింకులను లాగుతూ సినిమా స్టైల్లో ఈ ఇన్వెస్టిగేషన్ను ముందుకు తీసుకువెళ్తున్నారు. చట్టపరమైన లూప్ హోల్స్ లేకుండా ప్రతి సాక్ష్యాన్ని కోర్టు ముందు ఉంచేందుకు పోలీసులు పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గుర్తుంచుకోండి, లంచం ఏ రూపంలో ఏ కాలంలో తీసుకున్నా చట్టం అనే నీడ ఎప్పటికైనా వెంటాడుతూనే ఉంటుంది. తాజా ఘటనతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమంగా సంపాదిస్తే ఏ నాటికైనా ఏసీబీ గురి తప్పదు. ప్రజలారా, మీ చుట్టూ ఉన్న ఏ ప్రభుత్వోద్యోగి అయినా మీ వద్ద నుండి లంచం డిమాండ్ చేస్తే అస్సలు భయపడకండి. వెంటనే చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సంప్రదించండి. సమాచారం అందిన వెంటనే బాధితుడు లేదా ఫిర్యాదుదారుడి పేరు, వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి. అవినీతి రహిత సమాజం కోసం మీ వంతు బాధ్యతను నెరవేర్చండి.